హాయ్ అందరికీ. అంత మంచిదేనా? చాలా రోజులైపోయింది గదా! వీడియో పెట్టకైతే. నేనైతే చాలా మిస్ అవుతున్నా. కాస్త పనులుండడం వల్ల అయితే వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయలేకపోయినా. ఇక నుంచి అయితే వీడియోస్ అయితే రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. లాస్ట్ వీడియోలో వచ్చేసి మా కోడలు హల్దీ ఫంక్షన్ వీడియో చూసారు గదా! ఇంక ఇప్పుడైతే తన మ్యారేజ్ వీడియో గూడా చూసేసేయండి. ఇక పెళ్ళంటే ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కలాగైతే చేస్తారు. ఇక తెలంగాణలో అయితే మా ప్లేస్‌లో అయితే ఇలా చేశారు. ఎలా జరిగిందో చూసేసేయండి. ఇంక మేమందరం గూడా రెడీ అయ్యి పెళ్లి మండపానికైతే వచ్చేసాము. మ్యారేజ్ వచ్చేసి 10:30కి అయితే ఉంది. ఇంక బంధువులందరూ గూడా ఒకరైతే వస్తున్నారు. పెళ్లి అనేసరికి మా పిల్లలు గూడా చాలా హుషారుగా ఉదయాన్నే లేచి అయితే రెడీ అయ్యారు. ఇంక పంతులు గారు గూడా వచ్చారనమాట. మంత్రాలు అవి స్టార్ట్ చేసేసారు. ఇంక ఇక్కడైతే జీలకర్ర బెల్లం పెట్టించడానికి ముందుగానే అయితే మేనమామలు ఎవరున్నా కానీ వాళ్ళైతే తలంబ్రాల గంపలు అయితే తీసుకొని రావాలి. ఇక్కడ చూడండి మా హస్బెండ్ అయితే మేనమామ అవుతాడు కాబట్టి తలంబ్రాల గంప తీసుకొని వచ్చాడు. అది కూడా తలపైన అయితే పెట్టుకొని నిల్చున్నాడు అనమాట. ఇంక ఇక్కడైతే జీలకర్ర బెల్లం అయితే పెట్టిస్తున్నారు తలపైన. ఇంక ఇక్కడ అబ్బాయికి అమ్మాయి వాళ్ళు చైను అలాగే ఉంగరం 2 కూడా అబ్బాయికి అయితే పెడుతున్నారు. వాళ్ళ మామగారు అయితే తన మెడలో వేస్తున్నారు.
ఇక్కడైతే అమ్మాయికి మెట్టెలు తొడగడానికి మేనమామ రావాలి అని చెప్పేసి అయితే పంతులు గారు అయితే పిలుస్తున్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళైతే కూర్చున్నాడు. సో ముందుగా అయితే అమ్మాయికి అబ్బాయికి అయితే బొట్టు అయితే పెడుతున్నాడు అనమాట. ఇంక అమ్మాయికి కాళ్ళకి మెట్టెలు అయితే పెడుతున్నాడు. మేనమామగా ఇలా ఫస్ట్ టైం కాళ్ళకి మెట్టెలు పెట్టడం, అలాగే తలంబ్రాల గంప తలపైన ఎత్తుకోవడం, ఇవన్నీ చేస్తుంటే కూడా మా హస్బెండ్కి అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మా హస్బెండ్ అలాగే మా అత్తయ్య గారు తిను నాకు చిన్న మరదలు అవుతుంది అనమాట. అంటే మా హస్బెండ్కి సిస్టర్ అవుతుంది. ఫోటో తీస్తుంటే ఇలా ఆట పట్టిస్తున్నాడు తనని. ఇంకా మ్యారేజ్ అయితే అయిపోయింది. ఇంకా అమ్మాయి అబ్బాయి అరుంధతి నక్షత్రం చూడడానికి అయితే బయటకైతే వచ్చారు. సో ఇక్కడ అబ్బాయి అయితే అమ్మాయికి అరుంధతి నక్షత్రం అయితే చూపిస్తున్నాడు. ఇంకా అరుంధతి నక్షత్రం చూడడం అనే కార్యక్రమం అయిపోయిన తర్వాత అయితే ఇంకా నూతన దంపతులను అయితే మండపంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడ. ఇంకా మధ్యాహ్నం అయింది. ఉదయం నుంచి కూడా మేమైతే ఏమీ తినలేదు. ఇంకా ఇప్పుడైతే డైనింగ్ ఏరియాకి అయితే వెళ్తున్నాను. డైనింగ్ ఏరియా ఎలా ఉంది ఏంటనేది అయితే చూపిస్తాను పదండి. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అనమాట. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే భోజనం అయితే చేయడానికైతే అన్ని విధాలుగా అయితే ఏర్పాటు అయితే చేసేసారు. సో చాలా పెద్దగా ఉంది. ఇంకా ఎవరికి నచ్చిన విధంగా అయితే వాళ్ళైతే వెళ్ళైతే తీసుకొని అయితే తినొచ్చు.
ఇంక ఇక్కడైతే మేమందరం కూడా భోజనానికి అయితే కూర్చున్నాము. అలాగే అమ్మాయి అబ్బాయి కూడా కూర్చున్నారనమాట. సో ఇక్కడ అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయి తరపున వాళ్ళు దగ్గర బంధువులు ఉంటారు కదా, అందరూ కూడా కలిసి ఈ విధంగా అయితే భోజనం అయితే చేస్తున్నాము. అందరం భోజనం చేసి వచ్చిన తర్వాత అయితే అమ్మాయిని అబ్బాయిని అలా ఎదురు బదురు కూర్చోబెట్టేసి మధ్యలో ఒక బట్ట కట్టి దాంట్లో ఒక చెక్క బొమ్మ పెట్టి ఇలా ఉయ్యాల ఊపుతూ పాటలు అయితే పాడుతూ ఉన్నారు. ఇంకా అలా పాటలు పాడడం అయిపోయిన తర్వాత అమ్మాయితోటి అబ్బాయితోటి అయితే ఆ బొమ్మకి పేర్లు అయితే పెట్టిస్తున్నారు. అంటే ఆ బొమ్మని ఒక బిడ్డలాగా భావించి పేరైతే పెడుతున్నారనమాట. ఇంకా అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయి తరపున వాళ్ళు ఎవరైనా సరే వచ్చేసి ఆ బొమ్మకైతే పేరైతే పెడుతున్నారు. ఇంకా పేరు పెట్టడం కూడా అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడైతే అప్పగింతలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మంచిగా చూసుకుంటాను అట్లా మంచి ఇగో దీని చేతులు పెట్టి అందరికి ఇచ్చుకుంటా ఇట్లా తిను వాళ్ళ తమ్ముడు ఇంకా వాళ్ళ అక్క వెళ్ళిపోతుందని చెప్పేసి చాలా బాధపడుతుండు. ఇంక వీళ్ళిద్దరే ఒక పాప ఒక బాబు. పాప పెద్దదన్నమాట. ఇంక ఇప్పుడు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. సో తల్లిదండ్రులకు చాలా బాధ ఉంటుంది. ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రులకు ఈ ఘట్టం దాటాల్సిందేనేమో. ఇన్ని రోజులు అమ్మా నాన్నల దగ్గరుండి పెళ్లి చేసుకొని సడన్గా ఇంకా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసిపోయి జీవించాలి. ఎంతైనా పెళ్లి చేసుకున్న తర్వాత ఆడపిల్ల జీవితం పెళ్ళికి ముందులా ఉండదు. చాలా రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. మనం ఎంతో నేర్చుకోవాల్సి వస్తుంది లైఫ్లో. అమ్మా నాన్నల దగ్గర ఉన్నప్పుడు వేరు, పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిన తర్వాత వేరుంటుంది. కన్న తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతాము. మన ఇంటి పేరు మారిపోతుంది. మనం ఉన్న ఊరికి పరాయి వాళ్ళం అయిపోతాము. ఈ పెళ్ళనే ఘట్టంతో ఆడపిల్ల జీవితంలో మళ్ళీ ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఈ అప్పగింతలు చూస్తుంటే నాకు కూడా కళ్ళల్లో నీళ్ళాగటం లేదు. ఎంతో గారాబంగా పెంచుకున్న పాప ఇప్పుడు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా బాధపడినరు. తను కూడా చాలా ఏడ్చేసింది. మండపం అంతా కూడా కొద్దిసేపు ఎమోషన్స్ తోటైతే నిండిపోయింది.
ఈ జంట నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో హాయిగా సంతోషంగా ఉండాలని చెప్పేసి మేమందరం కూడా బ్లెస్ చేశాము. మీరందరూ కూడా ఈ జంటకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. బాబాయ్ మొక్కమని ఇంక అప్పగింతలు అయిపోయిన తర్వాత అయితే అందరం కూడా ఇంటికైతే వచ్చేసాము. అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. పెళ్ళి అంతా కూడా జరిగింది అమ్మాయి వాళ్ళ ఊర్లోనే. సో ఇంకా అమ్మాయి అబ్బాయి అలాగే అబ్బాయి తరపున వాళ్ళు అందరూ కూడా ఇంటి దగ్గరికి వచ్చేసి కొద్దిసేపు అయితే కూర్చోండి అయితే ఇంకా బయలుదేరుతున్నారు. ఇలా బయలుదేరే ముందైతే అమ్మాయి అయితే ఇంటి ఆడపిల్ల కాబట్టి ఇంకా గడపను కడిగి గడప పైన ముగ్గు పెట్టి గడపకు నమస్కారం చేసుకొని ఇంకా అత్తగారు ఊరికైతే బయలుదేరుతుంది. అందరం కూడా అమ్మాయిని అబ్బాయిని సాగనంపడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా వాళ్ళు అలా వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా నిజామాబాద్ అయితే బయలుదేరామన్నమాట. లేట్ నైట్ అయిపోయింది. సో అయినా కూడా బయలుదేరాము. మేమైతే ఈ మ్యారేజ్ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ముఖ్యంగా మా పిల్లలైతే హల్దీ నుండి మ్యారేజ్ వరకు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. చూసారు కదా మా కోడలు మ్యారేజ్ వీడియో ఎలా జరిగిందో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.